అందరికీ నా వందనాలు. సంఘంలో చేరి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. ఇంతమంది పొద్దున వచ్చి ఉంటే ఎంత బాగుండేదు, అది ఇంకా సంతోషంగా ఉండేది. అయితే కొంచెం కొదవైంది ఈసారికేమో. మరి నెక్స్ట్ టైం గాడ్ విల్ మీ అందరికీ దేవుడు నూతనత్వం, ఆయన ఇచ్చేది నూతనత్వం. ఇప్పుడు సహోదరుడు ఎంతసేపు మంచి వాక్యం చెప్పారు. నేను ఇంకా సాక్ష్యం ఏం చెప్పలేను. ఈయన ఇప్పుడు చెప్పాడు, రత్నాకర్ గారు వచ్చి ఆయనకు దేవుడు చేసిన మంచి గురించి చెప్తారు అన్నారు. అది కూడా కాదు, నేను దేవుడి గురించి ఏం చెడు చేశానో అది నేను సాక్ష్యంగా ఇవ్వాలి. అది సాక్ష్యంగా ఇస్తే అదే సాక్ష్యం, ఆ సాక్ష్యమే బాగుంటుంది. అందువల్ల ఇంతవరకు నేను ఉన్నా కూడా ఇంకా నేను పరీక్షించుకుంటూ ఉంటా. నేను సమర్థుడిని కాదు, నేను అపాత్రుడిని. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. అపాత్రుడు అని చెప్పి నేను ఎంచుకోవడం వల్ల దేవుడు నాకు సహాయం చేశాడు. అదే నేను నాలో అన్నీ ఉన్నాయి అనుకుంటే దేవుడు ఆయన చిత్తం అది. మా దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఉన్నదంతా ఖాళీ చేసి పరలోకాన్ని వదిలిపెట్టి తనకున్న ఘనత, మహిమ, ప్రభావాలను అన్నీ వదిలిపెట్టి మీలాంటి నాలాంటి దుర్మార్గులు అనాలి ఇక మనం నేను అనుకుంటాను. మరి మీకంటే మీకు బాధేస్తుందేమో కానీ నాకు మట్టుకు దుర్మార్గుడనే అనుకుంటా. దుర్మార్గుడిని సహితం ఆయన పైకెత్తడానికి వచ్చిన దేవుడు కనుక మనకి ఆయన మీద మనకి ఎంత, ఇందాక ఆయన చెప్పారు చర్మం ఒలిచినా చాలదేమో. చర్మం వలితే ఎలాగైనా ఒకరోజు చర్మం కుళ్ళిపోయి చర్మే అది. అయితే దేవుడికి కావాల్సింది ఒకటే, మా మనస్సు, మా హృదయం ఆయనకి కావాలి. నా నివాస స్థానం ఇవ్వమని కోరుకుంటున్నాడు ఆయన, వేడుకుంటున్నాడు ఆయన. ఆమెను కోరుకోవచ్చా? మాతో కోరుకోకూడదు. మనము ఆ విధానంలో మనం లేకుండా సంఘం అంటే, సంఘస్థులంటే, విశ్వాసులంటే ఆ రోజుల్లో ఏ భక్సింగ్ గారు మొదలెట్టిన ఆ ఫస్ట్ డేస్, ఆ డేస్లో ఎంత ఉత్సాహంగా, ఎంత ఇదిగా దేవుడి దగ్గరికి పరిగెత్తుకోవచ్చి ఆడవాళ్ళు కానీ, తెల్ల చీరలు కానీ, బైబిళ్ళు కానీ పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. అయితే ఈరోజు మారిపోయింది. ఎందుకంటే ఈ రాజ్యం ప్రస్తుతానికి సైతానికి ఇవ్వబడింది కనుక మనకు శ్రమ, మనకు దేవుడి శ్రమ అయిపోయింది. ఇప్పుడు మనకు శ్రమ. ఆ శ్రమాన్ని మనం ఎలాగ ఎదుర్కోవాలి? ఏదో అంత ఈజీగా ఉంటే కాదు, ఇది ఏదో సిల్లిగా ఉంటే కాదు. ఇది చాలా సీరియస్గా ఉండి మనం తీసుకుంటేనే తప్ప మనం రాజ్యం చేరలేము. అది ఉట్టి మాట కాదు. దేవుడు చెప్పింది ఉట్టి మాట చెప్పడైనా మనలాగా, నాలాగా ఉట్టి మాట ఎప్పుడు చెప్పడు. నిజమైన మాటే చెప్తాడు, ఖచ్చితమైన మాట. అది ఏమంటారు దానికి? అది రాక్, బండ. ఆ బండ మనమైతే ఒకసారి బండగా ఉండాల్సిన వాడు చాక్లెట్ అయిపోతాం, నోట్లో చాక్లెట్ అయిపోతాం, ఊరికైనా కరిగిపోతాం, భయపడతాం, ఇదైపోతాం. అయితే క్రీస్తు బండ చాక్లెట్గా ఉండాల్సిన సమయం కూడా ఉంది. మన సంఘంలో చాక్లెట్గా ఉండవలసిన సమయాలు కూడా ఉంటాయి. అదేంటంటే విధేయత. అలాగా చక్కగా మనం విధేయతగా ఉంటే చాక్లెట్ లాగా ఉంటుంది దేవుడికి. అదే బండలాగా మనం ఎప్పుడు ఉండాలి? సైతాన్తో మనం బండలాగా ఉండాలి. సైతాన్ని ఎదిరించడానికి బండవై ఉండాలి. ఆ రీతిగా దేవుడు ఇది నాకు కొంచెం ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడు. అయితే నేను ఇంకా కొద్ది రోజులే ఉంటాను అని అనుకుంటున్నా. లెట్ ఇట్ బి గాడ్స్ విల్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే శారీరకంగా ఎంత ఉన్నా, మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ శారీరకంగా బలహీనులు అవుతాం. అదొక రోజు వస్తుంది, అందరికీ వస్తుంది. ఆ రోజు శరీరంగా బలహీనప్పుడు మనం ఇంకా ఎక్కువ అప్పుడు అనుకున్నా కూడా ఛాన్స్ పోగొట్టుకుంటాం అంటాం. నేను కూడా చాలాసార్లు ఆ ఛాన్స్ పోగొట్టుకున్నానని కూడా అనుకున్న రోజు కూడా ఉన్నాయి, నాకు కూడా ఉంది. అందువల్ల ఆ ఛాన్స్ మనం పోగొట్టుకోకుండా ఇప్పుడు మందిరం ఉన్నది, దేవుని సన్నిధానం ఉన్నది, దాని మీద మనకి ఉండాల్సిన వేగిలి, ఇది
తెలుగులో ఏమంటారు? ఆకాంక్షనా? అది మనకి అది ఎవడు చూస్తాడు? మేము చూసుకోలేము, మా ఇంట్లో మా భార్య చూసుకోలేదు, లేకపోతే పిల్లలు చూసుకోలేరు. దేవుడు ఒకడే చూస్తాడు. అదే పరీక్ష మనకి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా పరీక్ష ఉంది. ఆ పరీక్షల్లోనే మనం పాస్ అయ్యి ఆయన దగ్గరికి మనం వెళ్ళేది కదా. ఇది నేనే బోధకుడు కాదు సుమా. అయితే నేను నా ఎక్స్పీరియన్స్, ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై షార్ట్ కమింగ్స్. నాలో ఉన్న కొదవ అది నేను చెప్పుకోగలుగుతాను, అంతేగాని నాలో ఉన్న ఇది చెప్పుకోలేను. సాక్ష్యం అంటే ఇన్ని రోజులు చిన్నప్పుడు అప్పుడు నన్ను ఎక్కించేవాడు. సాక్ష్యం చెప్పండి. మీరు చిన్న 14 లక్షల్లోనే మీరు ఇంత పెద్ద ప్రెస్ కట్టుకున్నారు కదా. ఇంత పెద్ద కమ్మవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మూత వేశారు. మీరు మాత్రం మీ కంపెనీకి మీరు అంత ఇదిగా ఉండి ఆ కంపెనీ అంత పెద్దగా ఆంధ్ర రాజ్యాల్లోనే పెద్దగా నా కొడుకులు వాళ్ళు కూడా పనిచేశారు అనుకోండి. నేను ఒక్కడనే కాదు, మా భార్య కూడా పనిచేసింది. అన్సీన్ పర్సన్ ఆమె హార్డ్ నటే. అయితే ఇవన్నీ ఒక్క వంతు, అంటే ఇది చిన్నదే. ఇవన్నీ చేసింది, ఇవన్నీ మనం చూసేది, ఇది ఊరికే మాయమయ్యేది. కనబడే గొప్పతనం, కనపడని గొప్పతనం ఎప్పుడు మనం అక్కడ చేరితేనే. అక్కడ చేరటానికి నాకు అంత తేలిక లేదు, మీకు అంత తేలిక లేదు అని నేను అనుకుంటున్నా. నాకు మటుకు నేను షూర్గా అనుకుంటున్నా. నేను మీకు చెప్పేవాడిని కాదు కదా. దేవుడు అన్నాడు, నిన్ను నీవు పరీక్షించుకో, ఇతరులు పరీక్షించవద్దు అని అన్నాడు. అందువల్ల మీలో అది ఉంది, ఇది ఉంది, మీలో ఐక్యత లేదు, సంఘానికి సరిగా రావట్లేదు, లేకపోతే సంఘ పని మీద ఇష్టం ఉండి మీరు పని చేయట్లేదు అని చెప్పడానికి నేను ఎవరిని? అందువల్ల అది మీకు సంబంధించిన అవసరం. దేవుడు సంఘం ఈ రోజుల్లో సంఘాలు కానీ ఇది కానీ చేయడానికి కూడా సైతాను వదలట్లేదు, గవర్నమెంట్ కూడా వదలట్లేదు. అయినా కూడా ఇప్పుడు దాకా 60 సంవత్సరాల నుంచి ఈ స్థలం ఉంది, కానీ మందిరం కట్టేమో 40 సంవత్సరాలు అవుతుందేమో, 45 అవుతుంది అనుకుంటాను. అయితే ఈ స్థలం తీసుకొని 60 సంవత్సరాల పైన అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు, ఎవరు ఇక్కడ మన దగ్గర వచ్చి అంటే అది నా శక్తి కాల్స్తుమా, ఆ గొప్పతనం అంతా ఆయనదే. ఎందుకు? ఆయన ఎన్నుకున్నాడు, ఈ స్థలం ఆయన ఎన్నుకున్నాడు, ఇక్కడ ఒక మందిరం తనకు కావాలన్నాడు. ఆ రీతిగా దేవుడు ఎన్నుకొని ఆయన శక్తి వల్ల, ఆయన ఆత్మ వల్ల ఇక్కడ ఈ బేతేల్ని ఆయన నిర్మించుకొని దాంట్లో మిమ్మల్ని రప్పించుకొని మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, రమ్మంటున్నాడు, అష్యూరెన్స్ ఇస్తున్నాడు. చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, అందువల్ల ఆయన చేస్తాడు కూడా. అయితే మనం నిర్లక్ష్యం చేస్తే అది మాత్రం ఎప్పటికీ ఆయన మర్చిపోడు, ఆయన ముందు మర్చిపోడు. నన్ను కూడా అంతే, ఆయన మర్చిపోడు. ఇవి చేయడం అంతా కాదు, మా హృదయం ఆయనకి కావాలి. నేనేదో మందిరం కట్టాను, ఇచ్చేసాను, ఒకళ్ళ దగ్గర పైసా తీసుకోలేదు, ఎవరి దగ్గర డబ్బు ఇవ్వలేదు అని నేను గొప్ప చెప్పుకోవచ్చు నేను. అయితే ఆయన నా హృదయంలో లేకపోతే మీకు చేసిందంతా వేస్ట్రా అంటాడు, అంతే. ఒకే మాట. అందువల్ల నా సాక్ష్యం ఇంకా అంతకంటే ఏం చెప్పగలుగుతాను? ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు సాక్ష్యం ఇచ్చేటట్టు ఈ సండే స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి యవనస్తుల దగ్గర నుంచి సేవకులు వచ్చేవాళ్ళు దాని గురించి చూసుకోవాలి. కానీ ఇంకొకరు గురించి ఘనత వాళ్ళ ఘనత గురించి మట్టుకు వాడు ఎప్పుడు అనుకుంటే మాత్రం ఫెయిలియర్. అందువల్ల ఫెయిల్ అవ్వకుండా మందిర విషయంలో మనం ఎంతో మన కుటుంబం కంటే ఎక్కువ మనకి మందిరమే. కుటుంబం ఉంటుంది, దేవుడు ఇచ్చాడు, లోకరీతిగా ఇచ్చాడు, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇచ్చాడు. అయితే దేవుని గురించి ఇచ్చినది ప్రత్యేక స్థలం, అది ప్రత్యేక స్థలం ఇచ్చాడు మనకి. నా హృదయంలో వచ్చి ఉంటాను నేను, ఉండటానికి అది ఉపయోగమైన స్థలం కావాలని అన్నాడు. ఇంకా మీరు నాకంటే ఇంకా మంచి సాక్షి ఇచ్చేవాడిగా ఉంటే నాకు కూడా నేను ఉంటాను, పైనుంచి చూస్తానో లేదో ఏంటో ఏమవుతానో తెలియదు, కానీ దేవుడికి మాత్రం తెలుసు ఏమవుతుందో తెలుసు. అందువల్ల దయచేసి మందిర విషయంలో
మనం ఏ విషయంలో మనం ఆత్మీయత కోల్పోకుండా, ప్రేమ కోల్పోకుండా వాక్యం దేవుడు మన చేతుల్లోనే ఇచ్చాడు. ఈ దివ్య వాక్యం దీంట్లో ఉండేది, దీంట్లో బ్రదర్స్ కూడా తేటగా దాన్ని మనం ముందు చెప్పడానికే ఉన్నారు, కానీ ఇచ్చింది ఆయనే ఈ వాక్యాన్ని. ఇదే చాలు. ఇప్పుడు ఇది కూడా నేను 66లో కొన్నాను ఈ బైబిల్. అదే బైబిల్ ఉంది ఇప్పుడు దాకా నా దగ్గర చేతులు. 66 1966. అప్పుడే నేను మారు మనసు పొందినట్టు. మారు మనసు పొందినా ఇక కరెక్ట్గా ఉన్నానని చెప్పలేను. అందరూ అంతే, నాకు తెలుసు. ఎందుకంటే అనుభవిస్తే మనకు తెలుస్తుంది కదా. అందువల్ల మారు మనసు ఇచ్చిన తర్వాత కూడా చాలాసార్లు అందుకనే బల్ల పెట్టుకొని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాం. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం. మందిరానికి వచ్చే ముందు దేవుని వాక్యం వింటాం. ఊరికే మందిరానికి వచ్చి ఏదో అది ప్రసాదంలాగా పుచ్చుకోవడం కాదు. ఇక మనం విశ్వాసులంటూ కూడా ప్రసాదమే పుచ్చుకుంటూ వెళ్తున్నాం చాలామంది. అయితే అది కాదు, దాని నియమం ఉంది. దేవుని నియమం ప్రకారంగా మనం చేయకపోతే మనం చేసింది వ్యర్థమే. అలాగే నేను చాలా వ్యర్థం చేశాను నా టైము. అయితే మీరు అలా చేయొద్దు అని చెప్పి నేను నా సాక్ష్యం అంటే ఇంక అంతే. అంతకన్నా నేనేం సాక్ష్యం నేను సాక్ష్యం చెప్పలేను ఇంకా. అందువల్ల శరీరం కూడా ఇంకా కృషించిపోతుంది. దేవుడు ఆరోగ్యం కొంతవరకు, ఈ టెన్షన్స్ ఎక్కువైపోయి ఈ వ్యాపారమే నన్ను సగం నా ప్రాణం తీసింది. ఇంకో చెప్పకూడదు, సంఘం అని, ఇదే మందిరం అని కూడా చెప్పకూడదు. దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మందిరంలో కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేవుడు దానికి సహించుకొని ఆయనే దాని విషయం ఆయనే తీర్చుకుంటూ వచ్చాడు. అయితే వెళ్ళిన వాళ్ళు కూడా, కష్టం పెట్టిన వాళ్ళు కూడా మంచిగానే ఉండాలి, వాళ్ళు కూడా రక్షణ పొందాలి. అంతేగాని నేను నా హృదయంలో అలాగే అనుకుంటాను. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్గా కొంచెం అరే వీళ్ళు ఇలాగ వెళ్ళిపోయారే అని అనిపిస్తుంది. కానీ తర్వాత నేనే వాళ్ళు నడిపించేది పరమాత్ముడే. ఆయనే నడిపిస్తాడు. ఆయనే సరైన మార్గం మన సొంత స్వలాభానికి, మన స్వార్థానికి ఎప్పుడు చేయకుండా ఉండడమే మంచి సాక్ష్యం. ఇప్పుడు అదే అలాగే ఉండటానికి మనం సహోదరుడు కూడా చెప్పారు. నాకు కూడా తలంపు వచ్చింది. మనం ప్రత్యేక జనంగా ఉండాలా. భక్తి గారి మందిరం అంటే ఏంటి, గొప్పవాళ్ళకి అంటారు. అయితే ఇప్పుడు లేవు అట్లాగా. ఎందుకంటే ఆ ఉండాల్సింది, ఒరిజినాలిటీగా ఉండాల్సింది ఆ ప్రత్యేకత మనం కోల్పోతున్నాం. తర్వాత మమ్మల్ని వాళ్ళు అలాగే ఉంటున్నావు కనుక ఇప్పుడు జనాంగం, ఇప్పుడు క్రైస్తవులు, ఇప్పుడు విశ్వాసులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, ఇంకెవరైనా సరే, క్రైస్తవులు కానీ మమ్మల్ని ఒక వాళ్ళు వింతైన వాళ్ళలాగా చూస్తారు. ఎందుకు? నిజంగా మనం వింతైన వాడే. ఒక రకంగా మనం ఆయన చెప్పిన మాట అనుసరించే వాళ్ళకి కనుక అయితే మనం వింత జనాంగమే. అయితే అనిలుకి వింత జనాంగం అంటే వీళ్ళే హేళన అది. అయితే దేవుడి దగ్గర వింత జనాంగం అంటే అది శ్రేష్టం. ఏర్పరచుకున్న జనాంగము. ఇది దేవుని పేరు. దేవునికి ఇది హితు. ఇది ఆయన మనల్ని కోరేది. అయితే అనిలు ఈ రెండింటి కూడా ఈ రోజులో క్రైస్తవుల కూడా హేళన చేస్తున్నారు. ఏంటో వాడు చాలా నీతిగా ఉంటారట, అది ఇది అని. అయితే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా దీనికి కారణమై ఉండొచ్చు. దేవుని చెప్పాడు దేవుడు కూడా, నీ నామం వల్లనే, మీ వల్లనే కదా నా నామం దూషింపబడుతుంది అన్నాడు. అదే దూషింపబడుతుంది. ఎందుకు? క్రైస్తవులు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు వేరైన జనాంగం ఏర్పరచబోతున్న జనాంగం, ఏర్పరచుకున్న జనాంగం కాదు, ఏర్పరచుకున్న వాళ్ళని చెప్పలేము. ఇప్పుడు ఇంకా దేవుడిని డిసైడ్ చేయాలి. అది ఏర్పరచుకోవాలని అనుకునేవాడు మనం, ఇక చేరినవాడు. అది అనుకొని మనం ఆ రొట్టిపాలు తీసుకుంటున్నాం. మనం రొట్టిపాలు తీసుకోగానే ఏర్పరిచిన జనాంగం పరలోకానికి వెళ్ళేవాళ్ళం కాదు, అనుకుంటున్నాం. అయితే ఎట్టా అనుకోవాలా? అది నిజంగా జరిగితేనే నేనైనా ఎవరైనా అలాగే మనం దేవుడి వల్ల కష్టపడాలా. జీవితంలో చాలా కష్టపడ్డా. నా కష్టం వ్యాపారం మూలంగా నా కష్టం అలవాటు అయిపోయింది. ఆ వ్యాపారం నిలబడాలి, స్థిరంగా పోటీగా ఉండాలి. ఎందుకంటే నేను ఒక టెక్నాలజీ పని, నేను స్వయంగా పని కూడా చేసుకున్నా. నిలబడాలి, నాది పెద్దదిగా ఉండాలి, నా ప్రెస్సే పెద్దదిగా అంటే ఒక రకంగా కాదు.
నేను దేవుడు అన్నాడు కదా, నిన్ను తలగా కాదు. ఆ వాక్యం నాకు బాగా ఇదే నాకు నాటుకుంది. నిన్ను తలగా ఉంచను కానీ, తోకగా ఉంచను కానీ, తలగా ఉంచాను. దానికోసమే పోరాడు మానవ పోరాటం అది. అయితే మానవ పోరాటాలు అయినా అది కూడా దైవికంగా కూడా అది కొంత వర్తిస్తుంది. అయితే ఎక్కువగా ఈ లోకల పోరాటం అదే. అందువల్ల మీ అందరినీ నేను మళ్ళా నాకు టైం ఎప్పుడు వస్తుందో మంచి వాక్యం విన్నాను. ఇవాళ భూస్థాపన వాక్యం కూడా విన్నాను. నాకు చాలా సంతోషపడదు. అందువల్ల నేను అనుకున్నాను, ఇదండి బతుకున్నప్పుడు మా సుందరమ్మ గారని నా అత్త నన్ను మార్చింది. ఫస్ట్ ఆమె దేవుడు నడిపింది. నా ఏం తల్లి ఏమంటాం, మా ఆత్మీయ తల్లి నా అత్త. ఆమె అనేది సుందరమ్మ గారు నీకు మంచి ఏదో చెప్పేవాడిని అప్పుడు. నేను బతుకున్నప్పుడే చెయ్యా, నేను చచ్చిన తర్వాత చూస్తాను ఇవన్నీ అనేది. అట్లాగా నేను కూడా సంతోషించాను ఇవాళ. అదే ఈ రీతిగా దేవుడు మన ప్రాణం అనేది నేను ఉండే ఇక్కడ పోరాట కాదు. బేతల్లో నేను ఉంటేనే కాదు పోరాట. మీకు వచ్చినవాడు ఇంకా సండే స్కూల్ నుంచి వచ్చినవాడు కూడా వాడు కూడా పోరాడాల్సిన టైం వస్తుంది వాడికి కూడా. వీటికి అన్నిటినీ దేవుడే మనకు నెరవేర్చేవాడు కనుక మా మార్గదర్శి అయి ఉన్నాడు, మమ్మల్ని నడిపించేవాడు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళకు కూడా దేవుడు మంచి హృదయం ఇవ్వాలి. వాళ్ళు కూడా ఏ నింద వచ్చినా ఏది వచ్చినా సహించాలి. సహించకపోతే ఇది లేదు, నో సేవింగ్ విదౌట్ సహన, నో సేవింగ్ విదౌట్ సహన లేకుండా మనకి ఇదే లేదు, వేరే దారి లేదు. మనకి సహించేవాడుగా ఉండాలి. యేసు ప్రభు దానికే మెయిన్ రీజన్ హీ కేమ్ టు ద వరల్డ్ టు షో అస్. మనకు చూపించడానికే వచ్చాడు. సహన అనేది ఏంటి అనేది చూపించడానికి మరి అదే కొదువు అని ఆయనకు తెలుసు. అందుకనే వచ్చి అన్నాడు. వచ్చి వందనం చేశాడు. మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు మేము ఈ టైం ఏమైనా వేస్ట్ చేసి ఉంటే క్షమించండి. అయితే మంచి మాటే విన్నారు, దైవ వర్తమానం మంచిది విన్నారు. దేవుడు అదే ఆ మందిరం విషయంలో కూడా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. మంచి వాక్యాలు ఏదో పోటీ కాదు, మంచి వాక్యం వినాలి, మనుషులు వినాలి అని అదొక ఆశ నాకు. వింటే మంచిది. సరైన వర్తమానికులు బాగా అనుభవజ్ఞులైన వర్తమానికులు ఉండి చెప్పి కొంతవరకు చిన్నవాడు కూడా పైకి రావాలి. అయితే పైకి వచ్చి ఇంకా ఉన్న వాళ్ళ టైంని మనం వినియోగించడానికి రెడీగా ఉన్నాం. ఇంకా కొంతమంది వస్తుంటారు, వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఇంకొక ఆశ ఉంది నాకు. అక్కడ ఈ ప్రెస్ అంతా ఇంకో చోటికి మనం సూరంపల్లి అనే ఆ గ్రామానికి ఒకటేమో వెళ్ళిపోయింది ఆల్రెడీ. మనం క్లాస్మేట్ నోట్బుక్ ప్రింట్ చేస్తున్నాం. వాళ్ళు దాంట్లో బిగ్గెస్ట్ వెండర్స్ వాడికి ఐటీసీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మనం ప్రొడ్యూస్ చేస్తాం. వరల్డ్లో మంది ఐటీసీ వాళ్ళ వర్క్ని మనమే బెస్ట్ వర్కర్స్ అని చెప్పి మనకి వాళ్ళు ఇది కూడా ఇచ్చారు. ఐటీసీ సంస్థ పెద్ద సంస్థ, కార్పొరేట్ కంపెనీ అది. వాళ్ళు కూడా మాది కార్పొరేట్ కాదు, మాది ఒక ఫ్యామిలీ. ఇంత పెద్దదైనా ఒక ఫ్యామిలీగానే పెట్టుకున్నాం, మనం కార్పొరేట్ కానీ చేసుకోలేదు. దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, నిలబెడుతున్నాం. పోటీ ఉంటుంది. మనం కూడా పోటీ పడాలి. ఆత్మీయతలో కూడా పోటీ పడాల్సిన అవసరత కూడా ఉంది. ఆత్మీయతలో పోటీ అంటే ఇదేది పాడు చేయడానికి పోటీ కాదు, ఒకరిని ఓడించడానికి కాదు, శత్రువును ఓడించడానికి, శత్రువు లేకుండా చేయడానికి. సంఘంలో ఆ శత్రువు అని ఆ బీజం విత్తకుండా చూసుకోవడానికి మనం పోటీ చేయాలి. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలి. ఇంకా చాలామంది పొద్దునే వస్తే ఇంకా ఎంతో బాగుంటుందో. అన్ని వర్తమానాలు 2 వర్తమానాలు ఎక్కువ కుదించాము. ఇంకా ఇదివరకు రోజుల్లో బక్సింగ్ ఆ టైంలో ఎప్పుడో 5 గంటలకు అయ్యేది. అంత ఓర్పుగా ఉండేవాళ్ళు వాళ్ళు. 5 గంటలకి భోజనం చేసి 3-4 గంటలకు భోజనం చేసి తర్వాత పబ్లిక్ దీనికి అది యేసు ప్రభు యొక్క ఆజ్ఞ మనకి సువార్త చాటాలని. ఆ సువార్త కూడా ఆదివారం నాడు బక్సింగ్ గారు నేర్పింది ఏంటంటే సువార్త కూడా చాటిన తర్వాత 4 గంటలకి వెళ్ళేవాళ్ళు. ఆ రోజు ఆదివారం మొత్తం దేవుడికి కేటాయించండి అని అనేవాళ్ళు ఆయన.
అప్పుడు బాగుండేది. అయితే ఇప్పుడు వేరే వేరే రీతిగా సైతాను వేరే వేరే అడ్డంకులు తీసుకొచ్చి పెట్టింది. మనం పెట్టింది కాదు, సైతాన్ పెట్టింది. మనం దాని ద్వారా దాన్ని అలా హార్డ్ నట్ అననే దాన్ని మనం హార్డ్ నట్గా దాన్ని వ్యతిరేకిస్తేనే కానీ మనం సాఫ్ట్ నట్ అవ్వము. అందువల్ల దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని నా కోసం మీరందరూ చాలామంది ప్రార్థన చేశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరి వల్లే నేను ఇలాగున్నాను అని నేను కూడా అనుకుంటున్నాను. నా వల్ల కాదు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.